హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కే మేడ్ ఈజీ. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ మనకి ఇంచుమించుగా ఇది నవంబర్ ఫస్ట్ వీక్లోకి ఎంటర్ అవబోతున్నాం కాబట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 15th నుంచి అయితే కనుక ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద 4.5 months అయితే ఉంది. అంటే నియర్లీ 4.5 months అంటే నియర్లీ 135 days అయితే ఉంది. ఈ 135 daysలో మనం ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా ఉంటే కనుక మంచి మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మ్యాథ్స్లో 10/10 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ని వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని మొదటగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు రావాలంటే మీరు ఇచ్చేటువంటి ఈ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ పేపర్ మోడల్కి సంబంధించి 1 marks క్వశ్చన్స్, 2 marks క్వశ్చన్స్, 4 marks, 8 marks క్వశ్చన్స్ ఉంటాయని మనం ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాము. సో 1 mark చాయిస్ ఉండదు, 2 marks కూడా చాయిస్ ఉండదు, 4 marks కూడా చాయిస్ ఉండదు, కానీ 8 marks ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అసలు 10th class పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాథ్స్కి సంబంధించి మన సిలబస్లో ఓవరాల్గా 14 చాప్టర్స్ అయితే ఉన్నాయి. అవి రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్, కోఆర్డినేషన్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, దీన్ని ఇక్కడ ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ, అలాగే నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, అలాగే నెక్స్ట్ సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇలా 14 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రతి చాప్టర్ నుంచి కూడా 1 mark క్వశ్చన్ ఒక్కొక్కటి క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మినిమం. అయితే ఇక్కడ స్టాటిస్టిక్స్ నుంచి అయితే 1 mark క్వశ్చన్ ఉండలేదు. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ నుంచి కూడా 1 marks క్వశ్చన్ ఉండలేదు. గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్ ప్రకారం 1 marks క్వశ్చన్స్ అయితే స్టాటిస్టిక్స్ లో కానీ ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ లో కానీ ఉండట్లేదు. రిమైనింగ్ అన్ని చాప్టర్ లో ఒక్కొక్క 1 mark ఉంటుంది. అలాగే కోఆర్డినేషన్ జామెట్రీ నుంచి కూడా 1 mark అయితే ఉండట్లేదు. ఓన్లీ ఇక్కడ 2 marks అండ్ 8 marks మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే 1 marks క్వశ్చన్స్ కోసం మనం ఈ అన్ని చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నేను కోఆర్డినేషన్ జామెట్రీ నుంచి 1 marks క్వశ్చన్ రాదు, అలాగే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ నుంచి రాదు, స్టాటిస్టిక్స్ నుంచి రాదు అని ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను. కానీ 99% ఈ మోడల్లో అయితే కనుక ఎగ్జామ్ పేపర్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ 2 marks క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఓన్లీ 2 marks క్వశ్చన్స్ కవర్ అయ్యే చాప్టర్స్ ఏంటంటే కనుక పాలినామియల్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, కోఆర్డినేషన్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, సర్కిల్స్, అలాగే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ నుంచి అయితే 2 marks ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్ పాలినామియల్స్ నుంచి ఒక 4 marks క్వశ్చన్ ఇస్తారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక 4 marks క్వశ్చన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఒక 4 marks క్వశ్చన్, నెక్స్ట్ ట్రిగనోమెట్రీ నుంచి ఒక 4 marks క్వశ్చన్, సర్కిల్స్ నుంచి ఒక 4 marks క్వశ్చన్, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి ఒక 4 marks క్వశ్చన్, స్టాటిస్టిక్స్ నుంచి ఒక 4 marks క్వశ్చన్, ప్రాబబిలిటీ నుంచి ఒక 4 marks క్వశ్చన్, ఓవరాల్గా 8 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంటర్నల్ చాయిస్ ఉండేటువంటి 8 marks క్వశ్చన్స్ అయితే ఎలా ఇస్తారంటే రియల్ నెంబర్స్ నుంచి ఒక 8 marks క్వశ్చన్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి 8 marks ఇస్తారంటే ఇది 5th రోమన్ లో ఇస్తారు. ఓన్లీ గ్రాఫ్ ఇస్తారు, గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయడం, గ్రాఫికల్ గా సాల్వ్ చేసే మెథడ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ని. ఇంటర్నల్ చాయిస్ 2 క్వశ్చన్స్ ఇదే చాప్టర్ నుంచి ఇస్తారు, రెండింటి నుంచి ఏదో ఒకటి మనం రాయాల్సి ఉంటుంది. సో అంటే ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ ఇస్తారు, 5 రాయాలి కదా 8 marks లో. సో 2 క్వశ్చన్స్ ఆల్రెడీ ఇది చాప్టర్కి వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ చాప్టర్ డెఫినెట్ గా డ్యామ్ షూర్ గా అందరూ కూడా గ్రాఫ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తేనే ఆ 8 marks తెచ్చుకోగలం. రిమైనింగ్ 8 marks ఇంటర్నల్ చాయిస్ ఏ చాప్టర్స్కి ఇస్తారనేది మనం చెప్పలేము. కానీ మీరు బాగా చూడవలసిన చాప్టర్స్ అలా రియల్ నెంబర్స్ అనే చాప్టర్ ఒకటి, రియల్ నెంబర్స్ తర్వాత రియల్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి 8 marks క్వశ్చన్ ఇస్తున్నారు ఎక్కువగా. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి ఒకటి రాయాలనుకున్నాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఒక 8 ఇస్తారు, ట్రయాంగిల్స్ నుంచి ఒక 8 ఇస్తారు, కోఆర్డినేషన్ జామెట్రీ నుంచి ఒక 8 ఇస్తారు, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నుంచి ఒక 8 ఇస్తారు, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి ఒక 8 marks క్వశ్చన్ ఇస్తున్నారు, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ నుంచి కూడా ఒక 8 marks క్వశ్చన్స్ ఇస్తారు. ఇలా ఓవరాల్గా. కానీ బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే మనం డెఫినెట్గా రియల్ నెంబర్స్ నుంచి ఈజీగా 8 marks తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వాలి. గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది కాబట్టి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ డల్లర్స్ యావరేజ్ స్టూడెంట్స్ ట్రయాంగిల్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సాల్వ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే కోఆర్డినేషన్ జియోమెట్రీ నుంచి ఈజీగా మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ కూడా చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయ్యే ప్రాబ్లం ఉంది. స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ఈ రెండు చాప్టర్స్, స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ కోఆర్డినేషన్ జియోమెట్రీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రియల్ నెంబర్స్ మ్యాక్సిమం నా ఆలోచన ప్రకారం అయితే కనుక 1 2 3 4 5 ఈ 5 చాప్టర్స్ ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వగలిగితే ఫుల్గా 5-8 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా తెచ్చుకుంటామని నేను అయితే నమ్ముతాను. అయితే ఖచ్చితంగా గ్రాఫికల్ మెథడ్ ఏదైతే ఉందో అది ఆ క్వశ్చన్ ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి ఇంకా రియల్ నెంబర్స్ కోఆర్డినేషన్ జియోమెట్రీ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ఈ 4 చాప్టర్స్ సెపరేట్ క్వశ్చన్స్ కింద ఇస్తే ఇంటర్నల్ గా కాకుండా సెపరేట్ ఇస్తే 4 క్వశ్చన్స్ మనం ఈజీగా రాసేయచ్చు. అయితే అలా కాకుండా రియల్ నెంబర్స్ లో ఒక 8 మార్క్స్ ఇచ్చి కోఆర్డినేషన్ జియోమెట్రీలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చి ఇద్దరికి ఇంటర్నల్ చాయిస్ పెడితే మనం ఏం చేయలేం. అలాగా ఆలోచించినా కానీ ఎన్ని క్వశ్చన్స్ రాయగలం మనం? రియల్ నెంబర్స్ కి కోఆర్డినేషన్ జియోమెట్రీకి ఇంటర్నల్ చాయిస్ పెడితే ఒక క్వశ్చన్ రాయగలం, స్టాటిస్టిక్స్ కి ప్రాబబిలిటీకి ఇంటర్నల్ చాయిస్ పెడితే ఒక క్వశ్చన్ రాయగలం, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో 2 క్వశ్చన్లు అలాగే ప్రిపేర్ అవుతాం కాబట్టి అంటే డెఫినెట్ గా ఈ 5 చాప్టర్స్ ప్రిపేర్ అయితే అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా రాయగలం. అలాగే 3 క్వశ్చన్స్ తో పాటుగా రిమైనింగ్ 8 మార్క్స్ పోయినా కానీ 3 క్వశ్చన్స్ అయితే రాయొచ్చు 8 మార్క్స్ క్వశ్చన్స్. అదృష్టం బాగుంటే 5 సెపరేట్ ఇస్తే 5 8 40 ఈజీగా మనం మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలా వాటితో పాటుగా 8 మార్క్స్ తో పాటుగా 2లో అలాగే 1లో కూడా ప్రిపేర్ అవుతాం కాబట్టి చాప్టర్స్ ఫుల్ గా ప్రిపేర్ అవ్వడం వల్ల వచ్చే మార్క్స్ ఎన్నో చూద్దాం. రియల్ నెంబర్ లోంచి 9 మార్క్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ నుంచి 9 + 9 18, కోఆర్డినేషన్ జియోమెట్రీ నుంచి 10 అక్కడికి 28 ని స్టాటిస్టిక్స్ నుంచి 12 28 + 12 40, ప్రాబబిలిటీ నుంచి 13 40 + 13 53 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓన్లీ 1 2 3 4 5 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి 14 చాప్టర్స్ లో 5 చాప్టర్స్ ప్రిపేర్ అయ్యి మనం ఈజీగా నియర్లీ 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అర్థమైంది కదా స్టూడెంట్స్. దీంతో పాటుగా ఇంకా కొంచెం బెటర్ గా ఇంకా ఏమన్నా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మాకు అనుకుంటే ఈ చాప్టర్స్ తో పాటుగా మనం పాలినామియల్స్ కూడా ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలిగేటువంటి చాప్టరే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలిగే చాప్టరే. ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ లో కొంచెం అటు ఇటుగా ఏమన్నా కన్ఫ్యూజన్ ఏమన్నా ఉన్నా కానీ ఈ 2 చాప్టర్స్ ని కూడా యాడ్ చేసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 మార్క్స్ యాడ్ అవుతాయి అంటే రఫ్ గా 65 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇంకా వీటితో పాటుగా ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ 5 చాప్టర్స్ తో పాటు ఈ 2 చేసామంటే 7 చాప్టర్స్ చేస్తే నియర్లీ 60-65 మార్క్స్ వస్తున్నాయి. అర్థమైంది కదా. సో దాన్ని బట్టి మీరు ఒక ఎస్టిమేషన్ చేసుకుని ఎలా చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోగలం అనేది ఒకసారి మీరు చూడండి. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడేది ఏంటంటే 8 మార్క్స్ 4 మార్క్స్ బాగానే చేస్తున్నాం అండి, 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో మన ఛానల్లో ఆ 1 మార్క్ 2 మార్క్స్ కి సంబంధించి సెపరేట్ గా మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన దగ్గర నియర్లీ 18 మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఆ 18 మోడల్ పేపర్స్ లో ప్రతి పేపర్ లో ఉన్న 1 మార్క్స్ క్వశ్చన్స్, ప్రతి పేపర్ లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ గా చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్ లో చాప్టర్ వైజ్ గా ప్రిపేర్ అయ్యే దానికన్నా ముందు ప్రజెంట్ ఇప్పుడు మీకు ఖాళీ దొరికినప్పుడల్లా మన వీడియోస్ చూస్తూ 1 మార్క్స్ 2 మార్క్స్ కనుక గ్యాదర్ చేసుకోగలిగితే మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. సుమారుగా 18 పేపర్స్ ఉన్నాయి అన్నాను. 18 పేపర్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్క పేపర్ లో. 18 × 12 అంటే ఇంచుమించుగా మీకు 216 క్వశ్చన్స్ ఉంటాయి. 216 1 మార్క్స్ క్వశ్చన్స్ 216 మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఈజీగా. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 18 పేపర్స్ ఉన్నాయి, ఒక్కో పేపర్ లో 8 ఉన్నాయి కాబట్టి సుమారుగా 144 క్వశ్చన్స్ అంటే 1లో 2లో కలిపి సుమారుగా మనం మన ఛానల్లో చెప్పుకోబోయే క్వశ్చన్స్ ఏంటంటే కనుక రఫ్ గా 220 ప్లస్ అంటే 360 క్వశ్చన్స్ వరకు చెప్పుకుంటాం. 360 క్వశ్చన్స్ ఇవి ప్రిపేర్ అయితే 100 అవుట్ ఆఫ్ 100 రావడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అంటే ఈ 4లో 8లో మీరు ఓన్ గా ప్రిపేర్ అయినా కానీ మన ఛానల్లో వేరే వీడియోస్ లో కూడా ఈ 4లో 8లో ఉంటాయి కాబట్టి అవి ప్రిపేర్ అయినా కానీ సో మనం చెప్పేటువంటి ఈ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితే మీకు బూస్టింగ్ కింద ఉండి మంచి స్కోర్ అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరు మిస్ చేసుకోకుండా మన వీడియోస్ని కంటిన్యూగా చూస్తూ మంచి స్కోర్ సాధిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.